మొదలు పెట్టేద్దాం ఇక ఇవాళ ఎపిసోడ్. మన ఫస్ట్ రౌండ్ తో అదే ఆట అంటే ఆటే. ఈ గేమ్ ఇద్దరు కలిసి ఆడతారు. రేవతి, నాగప్రసన్న ఒకసారి, లహరిక అండ్ గాయత్రి మీరిద్దరు ఒకసారి. 2 టేబుల్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకళ్ళు ఒక టేబుల్, ఒకళ్ళు ఒక టేబుల్ చూస్ చేసుకోండి. అండ్ గేమ్ ఏంటో చెప్పేస్తా. టైం లిమిట్ ఏమీ లేదు. ఈ బెలూన్ ఉంది కదా, ఈ బెలూన్ ని పైకి ఎగరేయాలి. ఈ ట్రేలో గ్రీన్ బాల్స్ ఉన్నాయి, ఈ ట్రేలో బ్లూ కలర్ బాల్స్ ఉన్నాయి. అక్కడ కూడా ఒక దాంట్లో ఎల్లో, ఒక దాంట్లో రెడ్ ఉన్నాయి. దీన్ని ఇలా పైకి ఎగరేస్తూ ఇవి మార్చాలి. ఇది బెలూన్ కింద పడకూడదు, ఓకేనా? సో టైం లిమిట్ అయితే ఏమీ లేదు, కానీ బెలూన్ కింద పడకూడదు. జస్ట్ బెలూన్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఆడాలి, అంతే. ఓకే, అంతే. అలా మార్చాలి. సో ఫైనల్ గా కొన్ని కింద పడిపోతున్నాయి చూసారా, ఆడేటప్పుడు ఆ కింద పడిపోయిన వాడికి కౌంట్ ఉండవు. ఫైనల్ గా ఇక్కడున్న బాల్స్ ఎన్ని, ఇక్కడున్న బాల్స్ ఎన్ని, ఒక్కొక్క బాల్ కి 10 కాయిన్స్ వస్తాయి. అండ్ ఎప్పుడైతే బెలూన్ మీది కింద ఫ్లోర్ కి టచ్ అయిందో అప్పటికి గేమ్ ఆగిపోతుంది. ఓకే, మీ గేమ్ అయిపోయినట్టే. బెలూన్ ఫ్లోర్ టచ్ అయిందంటే ఇంక మీరు ఓడిపోయినట్టే, మీ గేమ్ ఆపేయాలి. సో మీకు పక్క వాళ్ళు ఆడుతూనే ఉంటారు, మీ గేమ్ ఆగిపోతుంది అంతే బెలూన్ ఫ్లోర్ టచ్ అయితే. సో మొత్తం షిఫ్ట్ అయిపోయాయి అనుకున్నప్పుడు బెలూన్ పగలగొట్టేయండి. సో అప్పుడు పక్క వాళ్ళు ఏ స్టేజ్ లో ఉంటే ఆ స్టేజ్ లో గేమ్ ఆపేస్తారు. రెడీ? రండి. సో మామూలుగా సింగిల్ హ్యాండ్ తో ఆడతారా, 2 చేతులు యూజ్ చేసుకుని మార్చుకుంటారా అనేది మీ ఇష్టం, ఓకేనా? యువర్ విష్, మీరు ఎలా అయినా ఆడచ్చు. సో మొత్తము 8 బాల్స్ ఉన్నాయి అమ్మా. ఒక్కొక్కటే మార్చాలి. 8 బాల్స్ ఉన్నాయి ఒక్కొక్క ట్రేలో. మొత్తం బెలూన్ గాల్లో ఉన్నప్పుడే మార్చాలి. 2 చేతులు వాడినా, ఒక చేయి వాడినా మీ ఇష్టం. కింద పడిపోయినా కౌంట్ చేయండి. ఈచ్ బాల్ 10 కాయిన్స్. రెడీ? 3, 2, 1 గో. పట్టుకోవద్దు, పైకి ఇంకా కొడుతూనే ఉండాలి. రేవతి, పైకి గట్టి కొట్టి మార్చేసి. మొత్తం అన్ని మార్చేస్తే బెలూన్ బర్స్ట్ చేయొచ్చు. అయిపోయింది. స్టాప్ 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 స్టాప్. రేవతి, ఒక్క బాల్ వేసావు. ఒక్క బాల్ నేను కౌంట్ చేయట్లేదు. అదేంటది, ఒక కలరే ఉండాలి కదా ఒక దాంట్లో. సో షిఫ్ట్ అయినవి ఓన్లీ రెడ్డే, నేను అంతవరకే కౌంట్ చేస్తాను. సో 1, 2, 3, 4, 5 and 6. 60 కాయిన్స్. ఇక్కడ ఇన్ని వచ్చాయి, మొత్తం అన్ని మారిపోయాయి. ఇటు 8, ఇటు 8. సో మొత్తం 80, 80, 160. ఇప్పుడు లహరిక అండ్ గాయత్రి రెడీ? రెడీ. సో రెడీ? 3, 2, 1 గో. పైకి కొట్టాలి, కింద తగిలితే అవుట్. బెలూన్ కింద పడితే మీ గేమ్ ఆపేయాల్సి వస్తుంది. సో కాన్సంట్రేట్. లహరిక, అవుట్. స్టాప్. ఇంకా కూల్ గా ఆడుకోవచ్చు. గాయత్రి, తినది కింద పడిపోయింది బెలూన్. సో స్లోగా ఆడుకో, అయిపోతే ఫస్ట్ చేయి. దా. ఎన్ని మార్చాం మనం? 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 మార్చావు అంతే, 2 కలర్స్ కలిపి. సో 80 కాయిన్స్. థ్యాంక్ యూ. 160. థ్యాంక్ యూ. ఆట అంటే ఆటే కంప్లీట్ అయిపోయింది. కలర్లు మార్చడానికి కూడా ఇంత కన్ఫ్యూజన్ అయితే ఎలా లహరిక? ఇది బెలూన్ పైకి పెట్టమంటే మొత్తానికి వదిలేసింది, చక్కగా అది వచ్చి కింద పడింది. సో అలా పాపం రేవతిని ఒక్కదాని గేమ్ అర్థం కాక నెక్స్ట్ టైం ఇచ్చేద్దాం. ఓకే, నో ప్రాబ్లం. ఇంకా చాలా రౌండ్స్ ఉన్నాయి కాబట్టి. సో ఈ రౌండ్ కి అయితే మాత్రం లీడ్ లో ఉన్నది ప్రసన్న అండ్ గాయత్రి విత్ 160 కాయిన్స్.